దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. 17 ఏళ్ల మైనర్ ఆడవిలను పాడేసి పోక్సో కేసులో అరెస్ట్ అయిన కొడుకు భగీరథ్ జైలు పోయినప్పటికెంచి ఇవాళ ఫస్ట్ టైం బయటకు వచ్చిండు బండి సంజయ్ అన్న. నాంపల్లిలో ఉన్న పూ పార్టీ ఆఫీస్కి పోయిండు. ఇవాళ అన్నొచ్చిండు అని మస్తుగా సంబరపడ్డరు పూ పార్టీ కార్యకర్తలు. అన్నా నువ్వేం నందివాడకే, నీకు మేము ఉన్నాం, ఏం ధైర్యం జనకు అని మస్తుగా ధైర్యం చెప్పిర్రట. గా జోష్లా మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిండు బండి సంజయ్ అన్న. ఇక మరి ఏం మాట్లాడిండో పురాగిందాం. ఇక ముందుగా అలా కొడుకు కేసు గురించి ఏమన్నాడంటే, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? కేంద్ర మంత్రి అయి ఉండి తప్పు చేసిన కొడుకును వెనకేసుకొచ్చి దాచిపెట్టిన సందర్భం కూడా ఏదైనా ఉందా అని అడుగుతున్నారన్న బయట పబ్లిక్. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. వెంటనే అంటే గంటల నిమిషాల్లో అప్పచెప్తే వెంటనే అంటారన్న. వారం 10 రోజులైనాక అప్పచెప్తే వెంటనే అన్నారు అని సెటర్లు ఎత్తున్నారన్న బయట పబ్లిక్. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. బండి సంజయ్ కొడుకు ఆడవిల నెంబడి వాడి జీవితాలు నాశనం చేస్తున్నాడు అని వాళ్ళు కౌంటర్లు ఎత్తారు. అవసరమా అన్న? ఎందుకన్నా మనకి ఇసోంటి ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. కేసు పెట్టింది ఆ ఆడవిల్లోళ్ళు, అరెస్ట్ చేసిందేమో తెలంగాణ రాష్ట్ర సర్కార్లో పనిచేస్తున్న పోలీసు వాళ్ళు. నడిమిట్ల కేటీఆర్ అన్న చేసిన కుట్రేంది? అయినా అరెస్ట్ చేపించిన అధికార శై పార్టీని అనకుండా ప్రతిపక్ష కారు పార్టీని అంటున్నావంటే సంథింగ్ ఈజ్ దేర్ నా. ఇక సరే గాని నువ్వేదో కొత్త పార్టీ పెడుతున్నావుట కదనే, బయట పడుతున్నాయి ముచ్చట్లు. మరి కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తూ ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తూ రాజకీయ నాయకుడిని కాదు. అదేందన్న గంత పెద్ద మాట అండు? కొత్త పార్టీ పెట్టాలనుకున్నాడు ఫాల్తూ ఆలోచనలా, కొత్త పార్టీ పెట్టిన ఫాల్తూ రాజకీయ లీడర్లా. నువ్వెవరినో మనసులో పెట్టుకొని అయితే ఈ మాట మాట్లాడతలే కదా. మరి ఏమో కొడుతున్నది అని అంటున్నారు కొందరు పబ్లిక్ అయితే. మరి కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి తక్కువ అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా కప్పాలని అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిపించు. అయ్యో నీ కమిట్మెంట్ గురించి మాకెందుకు తెలియదే? మస్తు గెరికే. అమిత్ షా సార్కి అయితే ఇంకా బాగా గెరికే. నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఇప్పుడు దేశం మొత్తం ఎరికేనే. అదే కేంద్ర మంత్రి అయినావు కదా, ఇప్పుడు స్టేట్ లెవెల్ కాదే నువ్వు, నేషనల్ లెవెల్ నువ్వు. సరే అన్న, ఇప్పటిదాకా అయిందేదో అయింది. భగీరథ్ కేసు, జైలు, బెయిలు, శిక్ష గవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ గవన్నీ యాది మరిచి గిప్పటి సంది నువ్వు మళ్ళీ ఎప్పటి లెక్కనే గదే జోరుతోటి రాజకీయాల్లో ఉండాలని మా 3TV తరపున కోరుకుంటాను. ఉంటిగా దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.